అద్భుతమైనటువంటి వాక్య భాగంలోనికి వెళ్దాం. దయచేసి మనసు వాక్యం మీద పెట్టండి. చాలాసార్లు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లేదా రక్షణ పొందిన కొత్త దినాల్లో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే దేవునితో నడుస్తున్నప్పుడు అందరి మనసులోకి వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే, దేవుడు నాకేమి చేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు. ఉపవాసం ఉంటున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సువార్తకి వెళ్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, అర్థమవుతుందా? దశమ భాగం ఇస్తున్నాను, సువార్తకి వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, సినిమాలు మానేశాను, షికార్లు మానేశాను, మందు మానేశాను, బూతులు మానేశాను, ఎన్నో దేవుడి కోసం వదులుకున్నాను కదా. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు? నాకంటే వాళ్ళు బాగున్నారు, నాకంటే వీళ్ళు బాగున్నారు, నాకంటే ఆ పక్కింటోలే బాగున్నారు, భక్తి చేయని అన్యులు బాగున్నారు, లోకంలో తిరుగుతున్న తాగుబోతులు బాగున్నారు అని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని చాలాసార్లు సొనుక్కున్నటువంటి రోజులు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి లేదా? యథార్థంగా చేతులు ఎత్తాను. నేను అనుకున్నాను, ఏమని అనుకున్నానంటే, నేను బిజినెస్ వదిలేసి వచ్చాను సేవలోకి వచ్చినాక అందరి చేత నిందలు, అందరి చేత అవమానాలు, ఎందుకు ఇంత కష్టపడాలా, అసలు బిజినెస్ చేసుకుంటే డబ్బులు వచ్చింది కదా, ₹1,00,000 వచ్చేది 10 సంవత్సరాల క్రితం, 2-3 బిజినెస్లు చేసేవాడిని. అంత ధనాన్ని వదులుకొని సేవలోకి వచ్చి అందరితో మాట్లాడాల్సి వస్తుంది, ₹100 కొరకు ఎదురు చూడాల్సి వస్తుంది. నా జీవితంలో ఎప్పుడు లేదు. గత 2 వారాల నుంచి ₹25 బ్యాంక్ బ్యాలెన్స్తో, ఫోన్పేలో ₹100 రూపాయి 10 పైసలు కూడా చూపిస్తుంది కదా, ₹25 బ్యాంకులో 10-15 రోజుల పాటు అలాగా సాగుతూ ఉంది. అది సియోను యాత్రలాగా, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రయాణం లాగా సాగుతూనే ఉంది 2 వారాలు బట్టి. నేనేం చెప్పని ఆశపడుతున్నానంటే, ఇలాంటి పరిస్థితులు ఉండినప్పుడు మానవ రీత్యా మనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నాకంటే భక్తి చేయలేని వాళ్ళు బాగున్నారు. రెండవది, నాకు దేవుడు ఏం చేశాడు? ఇల్లు కట్టానా, డబుల్ ఫ్లోర్ వేసానా, కారు కొన్నానా, బంగారం కొనుక్కున్నానా, లేకపోతే విలాసంగా తిరుగుతున్నానా, ఎప్పుడు ఈ పాపిస్ట్ బ్రతుకు ఇంతేనా, ఎప్పుడు ఈ పేదరికం ఇంతేనా, ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఇంతేనా, పెళ్ళి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇగో ఈయనతో సాగలేకపోతున్నాను, ఎల్లకాలం ఇదే ఏడుపా. దేవుని దగ్గరికి వెళ్ళిన నా భర్త, నా బ్రతుకు, నా తలరాత, నా స్థితిగతులు, నా ఉనికి మారలేదు. నాకు దేవుడు ఏం చేశాడు అని మనలో మనం ప్రశ్న వేసుకున్న రోజులు, సొనుక్కున్న రోజులు చాలా ఉన్నాయి. కోకొల్లలు వస్తూనే ఉన్నాయి. సముద్రంలో అలలు ఎలాగొస్తున్నాయో నీ భక్తి జీవితంలో ఇలాంటి ఆలోచనలు అనేక మార్లు మిమ్మల్ని వేధించి, మిమ్మల్ని బాధ పెట్టి, ఈరోజు ఇంట్లో నువ్వు బయలుదేరినప్పుడు కూడా అనుకొని ఉంటావు, పోయిన వారం వెళ్ళాను, అంతకుముందు వారం వెళ్ళాను, 2 సంవత్సరాలు బట్టి వెళ్తున్నాను, 3 సంవత్సరాలు బట్టి వెళ్తున్నాను, ఈ వారం కూడా వెళ్ళాలే, తప్పదులే, దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, వెళ్ళాలే. కానీ పక్క నుంచి సాతాను కూడా అంటున్నాడు, నీకు ఏం మేలు కలిగింది వెళ్తున్నావు అన్నాడా లేదా? మాట్లాడాడా లేదా? వాడు నిత్యము నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. నీకేం మేలు కలిగింది? నువ్వెంత దీవించబడిపోయావు. అబ్రహాముని దేవుడు దీవించాడు, ఇస్సాకుని దేవుడు దీవించాడు, ఆయన దేవుడు దీవించాడు, లీల దేవుడు దీవించాడు. నీకు దేవుడు ఏం చేశాడు? ఎందుకు మందిరానికి వెళ్తున్నావు అని మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అనే ఉంటారు. అన్నారా? ఇంట్లో వాళ్ళు కూడా వేధించి ఉంటారు. నీ మనసు నిన్ను అని ఉంటుంది, నీ మీద కెట్లేను అంట, వెళ్తుంది కానీ, భక్తి చేస్తుంది కానీ, మందిరానికి వెళ్తుంది కానీ ఏం బాగుపడిపోయింది అన్నప్పుడు, ఆ మాటల్ని చెవులో పడినప్పుడు నీ హృదయము ఎంతగా కృంగిపోయిందో మరలా దేవుని ప్రశ్న వేస్తున్నావు. బ్రతుకంతా ప్రశ్నే. ఆ ప్రశ్నకి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ కళ్ళు ముందుకు ఒక ఆన్సర్ని, జవాబుని తీసుకొని రాబోతా ఉన్నాడు. చూద్దామా వాక్యంలో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం. దయచేసి యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దైవ బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టుకోండి.
వాక్యం వినినప్పుడు ఫోన్ పక్కన పెట్టి సొంత పని చేసుకుంటే నీకు అర్థం కాదు సహోదరుడా, సహోదరి. జాగ్రత్తగా దైవ వాక్యం మీద, దేవుని మాట మీద మనసు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 5వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చూడండి. మీరు ఒకవేళ ఇంట్లో ఉండి ఫోన్ దగ్గర ఉండుంటే దయచేసి బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని వాక్యాన్ని, లేఖనాన్ని చూడండి. దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో బలం ఉంది, దేవుని మాటలో ప్రభావం ఉంది, ఆయన వాక్యంలో ప్రభావం ఉంది. నువ్వెక్కడున్నా సరే ఆ వాక్యంలో ఉన్న ప్రభావము నిన్ను, నీ కుటుంబాన్ని ఈ ఉదయవేళ తాకునుగాక. ఆమె చెప్తాం హల్లెలూయా. వాక్యములో ప్రభావం ఉంది. చూద్దాం పిల్లరా, క్రొత్త నిబంధన గ్రంథం 162 పేజీ నెంబర్. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేసి పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరగనటువంటి వాడు, పాప మాలిన్యము లేనటువంటి వాడు, పాప పంకిలము లేనటువంటి వాడు, జన్మలో పాపము లేనివాడు, క్రియలలో పాపము లేనివాడు, ఆలోచనలో పాపము లేనివాడు, ఉద్దేశాలలో పాపము లేనివాడు, చూపులో పాపము లేనివాడు, అంతేకాదు ఆయన క్రియలలో పాపము లేనివాడు 33.5 సంవత్సరాలు ఈ లోకములో నడిచినటువంటి వాక్యము ధరించిన యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడు. పాపము లేనటువంటి ఆయనను, ఏ పాపము లేదు, పుట్టుకలో పాపము లేదు, జీవితంలో పాపము లేదు, మరణములో పాపము లేదు, క్రియలలో పాపము లేదు, పాపము ఎరగనటువంటి వాడు, పాపం అంటే ఏంటో తెలియలేనటువంటి వాడు, పాపపు ఆలోచన తెలియలేనివాడు, పాపపు చూపు తెలియలేనివాడు, పాపపు తలంపు లేనివాడు, అంటే ఎర్రగనివాడు. స్తోత్రం చెప్దాం. ఎర్రగలేను, అసలు అది తెలీదు. ఎర్రగలేనటువంటి ఆయన, తెలియలేనటువంటి ఆయన, పాపం అంటే ఏంటో ఊహలో కూడా రానటువంటి పరమ పవిత్రుడు, పరమ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు మన కొరకు, అనగా భూమి మీద ఉన్న మానవ జాతి అంతటి కొరకు, భూమండలం మీద ఉన్న సర్వ మానవాళి కొరకు తండ్రి అని దేవుడంట మన కోసము పాపముగా చేసెను. పాపం ఎరగినట్టు ఆయన పాపముగా మర్చిపడ్డాడు. పాపం అంటే ఎరగనటువంటి ఆయన పాపపు శరీర ఆకారాన్ని ధరించాడు. పాపం అంటే ఎరగనటువంటి ఆయన పాపి కొరకు సిలువలో నిలబడ్డాడు. పాపం అంటే ఎరగలేనటువంటి యేసు ప్రభు పాపుల కొరకు మ్రాను మీద వేలాడినాడు. పాపం అంటే ఎరగలేటువంటి ఆయన పాపలోకములో నడిచాడు. పాపం అంటే ఎరగనేటువంటి ఆయన పాపి కొరకు ప్రాణ త్యాగం చేశాడు. పాపం అంటే ఎరగలేనటువంటి ఆయన పాపుల కొరకు కొరడ దెబ్బలు తిన్నాడు. పాపం అంటే ఎరగనటువంటి ఆయన పాపి కొరకు సిలువ మరణాన్ని పొందినాడు. పాపం అంటే ఎరగనటువంటి ఆయన పాపి కొరకు పాప మాలిన్యముతో నింపబడిన ఈ భూమండలం మీద సర్వ మానవాలు చేసిన ఆ పాపము ముళ్ళు, పాపపు ముళ్ళు లేదా ఆ యొక్క గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలిచినటువంటి ఈ భూమండలం మీద మొలిచిన గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు యేసు ప్రభు యొక్క సిలువ మ్రాని మీద వేలాడినప్పుడు యేసు ప్రభు తల మీద ఆ యొక్క ముళ్ళు పొదలు, ముళ్ళతో చేయబడిన కిరీటము యేసు ప్రభు తల మీదకి వెళ్ళింది. అనగా పాపము ఎరగనటువంటి ఆయన, పాపపు ఊహ లేనటువంటి ఆయన, పాపపు తలంపు లేనటువంటి ఆయన ఆ తల మీదకి ఈ భూమి మీద మొలిచిన పాపానికి, శాపానికి రుజువుగా ఉన్నటువంటి ముళ్ళ పొదలు, ముళ్ళు కిరీటము యేసు ప్రభు తల మీదకి వెళ్ళింది. పాపము ఎరగని ఆయనను అంట. సెకండ్ వర్డ్స్లో సెకండ్ అంటే రెండవ వైపు చూస్తే మన కోసము, ఎవరి కోసము? మన కోసము
పాపముగా మార్చబడ్డాడు, శాపముగా మార్చబడ్డాడు, దోషిగా నిలవబడ్డాడు. నిర్దోషి మన కోసము, నా కోసము, మన అందరి కోసము. నాకు జాబ్ రాలేదు, నాకు ఏం చేశాడు దేవుడు అనుకుంటానా? ప్రియ దైవ జనాంగమా, నీ కోసము ఉద్యోగము, వ్యాపారము, మేడ మిద్ది, వివాహము, స్వస్థత, ఇదే కాదు, దీనంతటికి మించినది ఆయన నీకు ప్రతిగా, మనకు ప్రతిగా, మనందరకు ప్రతిగా, మన నిమిత్తము, మన కోసము, నీ కోసము, నా కోసము. నేను రక్షణలోకి వచ్చిన తర్వాత, ప్రభు దగ్గరకు వచ్చిన ఆ దినాల నుంచి ఈ దినాల వరకు కూడా నేను వేసుకోలేని ప్రశ్న, నా మనసులో రాలేని ప్రశ్న, నా కోసం దేవుడు ఏం చేశాడు అన్న ప్రశ్న నాకైతే రాలేదు. శ్రమలు వస్తున్నాయి కానీ నేను ఆ ప్రశ్నలోకి రాలేదు. ఎందుకంటే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, నేను రక్షణ పొందిన దినాలలో ఆ మాట నా హృదయాన్ని పట్టుకుంది. అదేంటంటే, నా యొక్క ప్రాణ విమోచన క్రయధనము, నా ప్రాణ విమోచన క్రయధనము అట్లు ఉండవలసినదే. నా కొరకు విమోచించడం కొరకు, నా ప్రాణాన్ని, నా శరీరాన్ని, నా ఆత్మని విడిపించడం కొరకు యేసు ప్రభు చెల్లించిన పెట్టిన ఆ ప్రాణ త్యాగము యొక్క విలువ, ఆ ప్రాణ త్యాగము యొక్క బహుమానము, ఆ ప్రాణ త్యాగానికి ఉన్నటువంటి ఆ యొక్క ఘనత అట్లు ఉండవలసినదే. నా కోసము ఆయన చేసిన ప్రాణ త్యాగం యొక్క విలువ అట్లు ఉండవలసినదే. నన్ను విడిపించడం కొరకు, నా కోసము, నాకు బదులుగా ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు వారు తన సొంత ప్రాణాన్ని పెట్టాడు. అంతకంటే నాకేం కావాలా? ఈ లోకంలో ఎవరి కొరకు ప్రాణం పెట్టగలరు? ఎవరి కొరకు గాయపరచబడగలరు? ఎవరి కొరకు నిందించబడగలరు? ఎవరైనా నిన్ను గాయం చేస్తే నీకు హాస్పిటల్ చెప్తారేమో, హాస్పిటల్ అడ్రస్ చెప్తారేమో, హాస్పిటల్కి వెళ్ళకపోతే రూపాయి డబ్బులు ఇవ్వగలరేమో, కానీ నువ్వు గాయపరచబడితే, నువ్వు రోగంతో బాధపడితే, వ్యాధితో బాధపడితే, సలహాలు చెప్పిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు ఉన్నారేమో, కానీ వాళ్ళు కూడా లేరు అనుకోండి. రోజుల్లో చాలా అంకెల్లో వేల మీద లెక్కెట్టొచ్చు అలాంటూ మేలు చేసేవారిని. జాగ్రత్త వినండి, ఆయన ఏం చేశాడంటే నీ రోగం కొరకు ఆయన రోగిగా మార్చబడ్డాడు. నీ రోగం కొరకు ఆయన రోగగ్రస్తుడిగా చేయబడ్డాడు. నీ గాయం కోసం ఆయన గాయాన్ని పొందాడు. నీ ప్లేస్ని కంప్లీట్గా పరిపూర్ణంగా మనము ఉండవలసిన ప్లేస్ అంతటిని యేసు ప్రభు వారు ఆక్రమించుకొని యేసు ప్రభు ప్లేస్లోనికి, యేసు ప్రభు యొక్క స్థానంలోనికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళాడు. ఈ రోజుల్లో ఎవరు చేయగలరు? ఈ రోజుల్లో కాదండి, చరిత్ర ఆరంభము నుంచి, జగత్ పునాది వేయబడిన మొదటి దినము నుంచి ఈ రోజు వరకు కూడా ఎవ్వరూ చేయలేనిది యేసయ్య నీ కోసం చేశాడు. ఇంతకంటే గొప్ప మేలు ఎవరు చేయరు. హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఎవరు చేశారు? తల్లికుండునా ఈ ప్రేమ, సొంత చెల్లికుండునా ఈ ప్రేమ. అందరూ కలిసి, తల్లికుండునా ఈ ప్రేమ, సొంత చెల్లికుండునా ఈ ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అతి మధురం. హల్లెలూయా. తల్లి నీకు జన్మిస్తుంది, కానీ తల్లి నీ కోసం ప్రాణం పెట్టదు. నీకు బాగోపోతే తల్లి హాస్పిటల్ తీసుకెళ్తుంది. నీకు బాగోపోతే, బాబు నీకు 120 జ్వరం ఉంది, 120 ఉండదు అనుకోండి, 103 జ్వరం ఉంది, అంతుంటే ఇంకా డేంజర్ అనుకోండి, 102 జ్వరం ఉంది, నాకు 2 పాయింట్లు ఇస్తావా అని తల్లి అడగదు. నేను హాస్పిటల్ తీసుకెళ్తుందేమో, డబ్బులు ఖర్చు పెడుతుందేమో, కానీ బైబిల్ చెప్తుంది మన అతిక్రమాల కొరకు,
మన రోగము కొరకు, జాగ్రత్తగా వినండి, నా రోగము కొరకు, మన రోగము కొరకు అతడు రోగగ్రస్తుడుగా, వ్యాధిగ్రస్తుడుగా, వ్యసనాక్రాంతుడుగా, చూడ నొల్లని వానిగా, ఎవరు చూడ నొల్లని వానిగా, సౌందర్యవంతుడు, శ్రీమంతుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, పోల్చదగిన వాడు ఏమయ్యాడంటే చూడ నొల్లని వానిగా. అంటే అంత అసహ్యమైన ఫేస్గా చేయబడింది. అంతా ఆ ఫేస్ అంతా మరి దెబ్బల చేత, గాయాల చేత కొట్టబడింది. ఆ యొక్క చంపల మీద ఉన్నటువంటి వెంట్రుకలట పెరుకు వేయబడ్డాయంట. ఆ యొక్క చంపల మీద ఉన్నటువంటి వెంట్రుకలు పెరుకు వేసినప్పుడు సౌందర్యవంతమైన ముఖము చూడ నొల్లనిదిగా చేయబడింది. మనము చూడ నొల్లని వానిగా ఉండాల్సిన మనం, గాయపరచబడాల్సిన మనం, నిందించబడవలసిన మనం, మనల్ని ప్రేమించని ఏం చేశాడంటే మనల్ని నెమ్మదిగా పక్కన పెట్టాడు. నెమ్మదిగా పక్కన పెట్టాడు. నువ్వు భరించలేవు, నువ్వు సహించలేవు, నువ్వు ఓర్చుకోలేవు, నువ్వు దీన్ని మోయలేవు అని చెప్పి యేసయ్య తను ప్రేమను చూపిస్తూ వారవలేనటువంటి దానిని ఆయన మన కోసం ఓర్చుకున్నాడు. చప్పలు కొట్టి ప్రభువుని కనపరచగలమా? నీ కోసం ఆయన ఓర్చుకున్నాడు, నీ కోసము సహించాడు, నీ కోసం పరమును విడిచి వచ్చాడు, నీకు బదులుగా పాప శాపాన్ని అనుభవించాడు, నీకు బదులుగా గాయాన్ని పొందాడు, నీకు బదులు నీకు బదులు నీకు బదులు నీకు బదులు అని రాయబడి ఉంది. దేవుడు నాకేం చేశాడు అంటావు. ఆ టైంకి జేబులో 100 రూపాయలు లేకపోతే ఏం దేవుడు అంటే, ఆ ఆదివారం 1000 రూపాయలు మంచి ఇంట్లో డిష్ కానీ లేకపోతే ఈ వారం కూడా ఏమీ లేదా తినడానికి, ఈ వారం ఇంతే నా పరిస్థితి. ప్రియులారా, అది కాదు యేసయ్య చేసింది. అన్నిటికంటే గొప్ప త్యాగం చేశాడు. ఆ త్యాగం ఏంటున్నాడు? పాపము ఎర్రగనటువంటి ఆయన ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసము. స్తోత్రం చెప్తారా? పాపం ఎరగనాయన మన కోసం, నా కోసం, నా కుటుంబము కోసం, నా బంధుమిత్రుల కోసం, నా పట్టణము కోసం, నా దేశము కోసము పాపపు ఆకారముగా మార్చబడిన వాడై ఆ పాపపు మరణాన్ని అనుభవించాడు. ఎవరు చేయని ప్రాణత్యాగం, ఎవరు చేయనటువంటి ఆ యొక్క బలియాగాన్ని చేశాడు ఆయన. ఈరోజు చేయలేదు, జగత్ పునాది వేయబడక ముందుగానే చేశాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, వింటున్నారా? దేవుడు ఏదో ఇచ్చాడో, ఏదో జరిగిస్తాడని ఎప్పుడు మెటీరియల్ బ్లెస్సింగ్స్, భూ సంబంధమైన ఆశీర్వాదం మీద కాదు, భూ సంబంధం మేలు మీద కాదు, భూ సంబంధం మేడల మిద్దెల మీద కాదు మనసు. మనకు పరమందు ఉన్నటువంటి ఆశీర్వాదం పైనున్న వాటి మీదనే. భక్తుడు చెప్తాడు, మీరు మీ యొక్క పౌరుషత్వము, మీ యొక్క ఆధిపత్యము, మీ యొక్క గృహము పరమందున్నది, పైనున్నది కనుక పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచుడి. పైనున్న వాటి మీద పరలోక రాజ్యము, పరలోక సింహాసనం, పరలోక పౌరుషత్వము, పరలోకములున్న సౌందర్యం మీద మనసు ఉంచండి అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం ప్రియులారా, చూడండి హెబ్రీయులకు రాసిన పుస్తకం 9వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పుస్తకం 9వ అధ్యాయం 26వ వచనం, 205వ పేజీ నెంబర్ అండి. దయచేసి అందరూ చూడాలి. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చి. 9:26 వచనం. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒకసారి ప్రత్యక్షపరచబడెను. ప్రియులారా, పాప నివారణ చేయటానికి ఒకసారి ప్రత్యక్షపరచబడెను. ఎవరి పాపము ప్రాయశ్చిత్తం చేయటానికని వచ్చాడు? ఎవరికి బదులుగా ఆ పాపానికి వెల చెల్లించడానికి వచ్చాడు అంటే, ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటున్న దైవ జనాంగమా, మన కోసము, నా కోసము, నా పాపాన్ని నివారించడానికి, నా పాపాన్ని కడగడానికి, నా పాపానికి వెల చెల్లించడానికి, నా పాపానికి బదులుగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నాకు బదులుగా, నా కోసము. నాకేం చేయదంటావే?
నాకేం చేయలేదంటారేంటి, నాకేమేలు జరగలేదంటారేటండి. ఆయన చేసిన ప్రాణ త్యాగము దగ్గర ఈ భూ సంబంధమైన మేడలు మిద్దులు సున్నా, అంతేకాదు ఈ భూ సంబంధం ఆశీర్వాదం గాలిలో ధూళితో సమానము. ఆయన చేసిన ప్రాణత్యాగం ఎదుట ఇవన్నీ ఇస్తాడండి. ఆయన ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగునని దేవుడు ఆది నుంచి మాట్లాడతాం. ఆయన ప్రేమించుకుని వెళ్ళు, వాక్యం వినుకుంటూ వెళ్ళు, వాక్యాన్ని బ్రతుకుతూ వెళ్ళు, వాక్యాన్ని బట్టి ఆయన ఆరాధించు, వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని హత్తుకొని జీవించు. ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది, ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. ఎందుకు జరగదు? ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా. చూడండి, రోమిలు రాసిన పుస్తకం అద్భుతమైన మాట. ఆయన మన కోసం తన ప్రాణాన్నే ఇచ్చినవాడు. 8వ అధ్యాయం అనుకుంటాను, 8వ అధ్యాయం 32వ వచనం దయచేసి చదవండి. 139వ పేజీ నంబర్. దయచేసి యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియులారా, మరొకసారి మీకు చెప్తున్నాను, వాక్యాన్ని పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి. ఏదో పని పాటు చేసుకొని వాక్యం వినకండి. 139వ పేజీ నంబర్. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు అనుగ్రహించుటకు వెనుక తీయక, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. చెప్పండి, మనందరి కొరకు. మనందరి కొరకు దేవుడు ఏం చేశాడు? మాకేం చేశాడు? మా పిల్లలకి ఏం చేశాడు? మా కుటుంబానికి దేవుడు ఏం చేశాడు అని అనుకుంటున్నారేమో. మీ ఆలోచన యావత్తు కూడా తప్పే. ప్రభు ఏం చెప్పాడు చూద్దాం. మన అందరి కొరకు, మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు, జాగ్రత్తగా వినండి, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఆయనతో పాటు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తన సొంత కుమారుని మన కోసము పంపించిన ఆ తండ్రి అయిన దేవుడు ఆయనతో పాటు, ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? యేసు ప్రభుని నీకోసం నా కోసం పంపించి, నీకోసం నా కోసం యేసు ప్రభుని శిలువ మరణం మీదకి నడిపించిన తండ్రి అయిన దేవుడు ఆయనతో పాటు. స్తోత్రం చెప్దాం. ఆయనతో పాటు, ఎవరితో పాటు? యేసు క్రీస్తుతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? దేవుని స్తోత్రం. ఈ మాట అర్థం అవడానికి కొంత టైం పడుతుంది, జాగ్రత్తగా వినండి. ఆయనతో పాటు, ఎవరితో పాటు? ఆయనే యేసుక్రీస్తు. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనకు కూడా, అన్నిటిలో సమస్తములో మనకు కూడా వాటా ఉన్నది. వీలునామా రాశాం. ఎవరైనా చనిపోయినప్పుడు వీలునామా రాస్తే వారు ఎవరెవరికి దానిలో పేర్లు ఉంటాయి, ఎవరెవరికి చెందాలని రాశారో వారందరికీ వీరితో పాటు సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ ఒక ధనవంతుడికి, బాగా ఆస్తిపరుడైనటువంటి ఆయనకి ఒకలే బిడ్డ ఉండొచ్చు, 2 బిడ్డలు ఉండొచ్చు. ఆ 2తోనో 3తోనో ఎవరినో దత్త చేసుకున్నాడు అనుకో. ఆ దత్త చేసుకున్న ఆయనకు కూడా, ఇదిగో నా సొంత పిల్లలతో పాటు నేను పెంచుకున్న ఈ పిల్లోడికి కూడా సమానమైన వాట ఇవ్వండి అని కానీ ఒకవేళ వీలునామాలో రాశామనుకోండి, ఈ సొంత పిల్లలు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి వెళ్ళి, అయ్యా మేము కన్నా పిన్నలము, మాకే వాట అంత చెల్లుతుంది, మాకే ఆస్తి చెల్లుతుంది, ఆ పెంచుకున్న పిల్లోడికి వాట ఇవ్వమో అని అన్నారు అనుకోండి, సుప్రీంకోర్టులో కూడా ఆ వీలునామాకి పవర్ ఉంటుంది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ న్యాయమూర్తులు కూడా దానికి న్యాయము చేయలేరు. కారణం ఏంటంటే వీలునామాలో ఈ పెంచుకున్నటువంటి బిడ్డ పేరు రాయబడి ఉంది కనుక సొంత బిడ్డలతో పాటు పెంచుకున్న, దత్తత చేసుకున్న బిడ్డకు కూడా సమానమైన వారసత్వము, సమానమైన ఆస్తి హక్కు చెల్లుతుంది. దేవుని స్తోత్రం. తెలుసా ఈ విషయం? తెలుసా? యేసు ప్రభు ఏమన్నాడంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా మనకిచ్చిన కృప ఏంటంటే, యేసుక్రీస్తుతో పాటు, యేసుక్రీస్తు ప్రభుకి పరలోకములో ఎలాంటి
మహిమ, ఎలాంటి స్థితి స్థానం అక్కడ ఉంటుందో అక్కడకు యేసుక్రీస్తుతో పాటు మనందరికీ ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును అన్నీ కూడా యేసయ్య మనకి, అనగా తండ్రి అనే దేవుడు మనకి సమస్తమును యేసు ప్రభుతో సమానమైన వారసత్వం ఇవ్వటానికి తండ్రి అనే దేవుడు యేసు ప్రభుని భూమి మీదకే పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కోసం తండ్రి అనే దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని పంపించాడు. మన కోసం తన సొంత కుమారుని పంపించి ఆ సొంత కుమారుని సిలువ మీద వేలాడదీశాడు. ఆయన పరలోకము నుంచి వచ్చినటువంటి యేసు ప్రభు, పరలోకంలో యేసు ప్రభుకి ఏ స్థానము, ఏ స్థితి, ఏ హోదా ఉందో అదే సమానమైన యేసుక్రీస్తుతో పాటు మనము కూడా ఆ పరలోక రాజ్యాన్ని అనుభవించేటువంటి ఆ కృపను తండ్రి దేవుడు మనకెల్లరికీ యేసుక్రీస్తు ప్రభువును బట్టి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు దగ్గరకు వచ్చాను, ఏం మేలు జరిగిందండి? యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అద్భుతం జరిగింది. ఏంటంటే యేసుక్రీస్తుతో పాటు సమానమైనటువంటి హోదాని, ఆ స్థానాన్ని తండ్రి అనే దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం నష్టపోయావు, ఇంకా ఏది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని ఎందుకు బాధపడుతున్నావు? మన కోసమైన పరమును విడిచాడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి. మన కొరకు ఆయన ధనవంతుడు దారిద్రుడిగా చేయబడ్డాడు. చూద్దాం కొరింథీయులకు రాసిన పుస్తకం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం. చూడండి ప్రియులు, చూడండి 8వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పుస్తకం 8వ అధ్యాయము 9వ వచనం. 163వ పేజీ నంబర్. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ఆయన యొక్క దారిద్ర్యమును బట్టి ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలా ఎవరి కొరకు దరిద్రుడయ్యారట? మీకోసము. రాయబడుతున్న వచన భాగము, నా టైటిల్, వాక్య ఉద్దేశం ఏంటంటే నా కోసం ఏం చేశాడు, మా కోసం ఏం చేశాడంటే మీకోసము, మీ నిమిత్తము ధనవంతుడు దారిద్రుడిగా మార్చబడ్డాడు, శ్రీమంతుడు దరిద్రుడిగా మార్చబడ్డాడు, ఐశ్వర్యవంతుడు రిక్తుడుగా చేయబడ్డాడు, అతి సౌందర్యవంతుడు స్వరూపము లేనివాడుగా చేయబడు. వచన భాగం, లేఖన భాగం చెప్తుంది ఆయన ధనవంతుడై ఉన్నాడు, ఆయన శ్రీమంతుడై ఉన్నాడు, ఆయన భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన మాట వల్ల సమస్తము కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన మూలముగా సమస్తము కలిగిన సమస్తములో నీకు నాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆయన ధనవంతుడయ్యుండి నీ కొరకు, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని, ఆయన దారిద్ర్యము వలన ఆయన రిక్తుడిగా చేయబడమును బట్టి మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. మీ నిమిత్తము దారిద్రుడయ్యాడు, మీ నిమిత్తము పోగొట్టుకున్నాడు, మన నిమిత్తం పోగొట్టుకున్నాడు, మన నిమిత్తము నష్టపోయాడు, మన నిమిత్తం త్యాగం చేశాడు. నాకేం చేయలేదండి. ఆ మాటలు దయచేసి ఆడకండి, ఆ మాటలు రానీకండి. ఆ మాటలు ఎప్పుడైనా వస్తే సాతానుగా నీతో మాట్లాడుతున్నాడు, అపవాది దెయ్యం నీతో మాట్లాడుతుందని గ్రహించి నా కోసం ఏమీ చేయలేదు అనుకో, దయ్యమా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పు. దురాత్మ అలాంటి ఆలోచనలు తీసుకొచ్చి నా విశ్వాసాన్ని చెడిపేస్తున్నావు. నువ్వు మా నిమిత్తం ఏమి చేయలేదంటావేంటి? నా నిమిత్తము నా యొక్క శ్రీమంతుడు, నా యొక్క దేవుడు, నా యొక్క ధనవంతుడు నా నిమిత్తము దారిద్రుడిగా చేయబడ్డాడు. వచనం చెప్తుంది ఆయన శ్రీమంతుడును, అద్వితీయ దేవుడును, సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడును అయినటువంటి ఆయన మన నిమిత్తము, నీ నిమిత్తం, బైబిల్ చెప్తుంది మీ నిమిత్తము దారిద్రుడాయను.
ఎందుకు దారిద్రుడు అయ్యాడంటే, ఎందుకు దారిద్రుడైన స్థితిలోకి వచ్చాడంటే, మీరు ధనవంతులు కావాలనని. స్తోత్రం చెప్తారా? మేము ధనవంతులు అవ్వట్లేదండి అనుకుంటున్నావు కదా చెల్లి. నేను శ్రీమంతుడిని, ధనవంతుని అవ్వట్లేదు, నేను కొత్త కొత్త బళ్ళు, కొత్త కొత్త బంగారం, కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త స్థితిలో నేను లేను, ఎప్పుడు నా స్థితి ఇదే, ఎప్పుడు నా బ్రతుకిదే అనుకుంటున్నావు కదా సహోదరి. మీ నిమిత్తము, మన నిమిత్తము, మన అందరి నిమిత్తము యేసయ్య దారిద్రుడిగా చేయబడ్డాడు. దారిద్రతలోనికి వచ్చినాడు, పేదరికంలోనికి వచ్చినాడు, రిక్తుడిగా చేయబడినాడు. ఎందుకు రిక్తుడిగా చేయబడ్డాడంట? రాయబడుతున్న వాక్యము, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాడు. వచ్చిన భాగం వాక్యాన్ని కానీ అర్థం చేసుకోనగలిగితే, ఆ మాట పట్టుకొనగలిగితే, ఎస్ లార్డ్, నా కొరకు నీవు దారిద్రుడిగా చేయబడ్డావా అని చెప్పి ఆ ప్రేమను, ఆ త్యాగాన్ని, ఆ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోవటానికి నీకు సమయము పడుతుంది. అర్థం కాలేదు ఎన్ని సంవత్సరాలు నీకు. ఎస్, నా కోసం నా యేసయ్య రిక్తుడిగా చేయబడ్డాడు. నా కోసం ఏం చేయాలంట? మీ నిమిత్తము, మన కోసం శాపమయ్యాడు, మన కోసము పాప మరణాన్ని అనిపించాడు, మన కోసము ధర్మశాస్త్రం కిందకి వెళ్ళాడు, మన కోసము దారిద్రుడిగా చేయబడ్డాడు, మన కోసం నీకోసమే, నీకు రక్షణ ఇవ్వాలని, నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళాలని. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం పిల్లలు. మొదటి పేతురు పుస్తకం 2:24 వాక్యాన్ని వినండి. పెట్ట కథలు, పనికిరాని విషయాల మీద దయచేసి మనసు పెట్టకండి. వాక్యమును బట్టి బలపరచబడి, దీవించబడి సమృద్ధిలోనికి రావాలని పేతురు రాసిన పుస్తకం మొదటి అధ్యాయం 19వ వచనం. 214 పేజీ నెంబర్. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయక బడమునుపే నియమింపబడిను గాని, తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. చాలు. మీ నిమిత్తము దేవుడు తన ఎడల చూపిన ఆ ప్రణాళిక, దేవుడు కుమారుని ఎడల చేసిన ప్రణాళిక మీ నిమిత్తము జగత్ పునాది వేయబడక ముందుగానే. ఎప్పుడంట? ఈరోజు చూపిన ప్రేమ కాదండి అది. ఈరోజు చూపుతున్న ప్రేమ కాదు, ఈరోజు చూపుతున్నటువంటి ఆలోచన కాదు, చెప్పుతున్న మాట కాదు. జగత్ పునాది వేయబడక మునిపే. దేని కొరకట? మీ నిమిత్తము. ఎవరి నిమిత్తము? మనందరి నిమిత్తము, మనందరి కోసము, మనందరి కొరకు, నా కొరకు పరలోకాన్ని, పౌరుషత్వాన్ని, పరిశుద్ధతను, ఆ యొక్క సువాసనను వెదజల్లడం కొరకు, మన కొరకు ముందుగా ఆయన ప్రాణత్యాగము చేయాలని జగత్ పునాది వేయబడక ముందే తండ్రి అయిన దేవుడు మన నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువుని బలియాగముగా గొర్రెపిల్లగా, వధించబడిన గొర్రెపిల్లగా, మానవ పాపాన్ని మోసుకొని పోతున్న గొర్రెపిల్లగా ఆది యందే నియమించి ఆయన కనబడినప్పుడు అంటున్నాడు ఆయన, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. మన నిమిత్తము జగత్ పునాది వేయబడక ముందుగానే సిద్ధపరచబడిన, ప్రిపేర్ చేయబడిన, ఏర్పరచబడిన, సృష్టించబడిన గొర్రెపిల్ల. నా కోసం ఏం చేయలేదు అంట పెట్టి, నీకోసము ఆయన సమస్తము చేశాడు. ఎక్కడా లోపము లేకుండా సమస్తము చేశాడు. ఆయన ప్రేమలో కొంచెం కూడా వెలితి లేదు, కొంచెం కూడా లోపము లేదు, కొంచెము కూడా స్వార్థము లేదు, కొంచెము కూడా ప్రతిఫలము ఆశించలేదు. సమస్తం మన కోసమే చేశాడు. చూడండి, ఎఫెసీ పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనం.
ఇంకా ఏం చేశాడో చూద్దాం. ఆయన ఇంకా ఏం చేశాడో చూద్దాం. ఎఫెసీ పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనం. ఇంకా మన కోసం ఏం చేశాడో చూద్దాం. మీకు అర్థమైతే దేవుని ప్రేమలో నుంచి బయటికి రాలేరు. దేవుని యొక్క సన్నిధిలోంచి బయటికి లోకంలోకి వెళ్ళలేం. 175వ పేజీ నెంబర్. క్రీస్తు మిమ్మును ప్రేమించి 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరిని ప్రేమించి? మిమ్మును. క్రీస్తు మిమ్మును ప్రేమించి. పరిమళ చెప్తాం. క్రీస్తు నన్ను ప్రేమించి. చెప్పండి. క్రీస్తు నన్ను ప్రేమించి. క్రీస్తు నన్ను ప్రేమించి. క్రీస్తు నన్ను ప్రేమించి. మిమ్మల్ని ప్రేమించాను నేను చెప్పాను అనుకో, మీరేం చెప్పాలా? మీరు చెప్తారు మీరు మిమ్మల్ని ప్రేమించాను కనుక. మీకు నేను నాకు మీరు కాదు, మనకు మనం చెప్పుకుందాం. క్రీస్తు నన్ను ప్రేమించి. స్తోత్రం చెప్పండి. క్రీస్తు నన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు నేను ఒక పరిమళమైన సుగంధాన్ని, పరిశుద్ధత అనేటువంటి సువాసనను, ప్రేమ అనే సువాసనను, యథార్థత అనే సువాసనను, నీతి అనే సువాసనను, నిష్కపటం అనేటువంటి సువాసనను, మంచితనం అనే సువాసనను లోకానికి వెదజల్లటం కొరకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం. ఎవరి కొరకట? మన కొరకు. నా కొరకు ఏం చేయలేదు అంటున్నావు? నా కోసం ఏం చేశాడు అంటున్నావు? యేసయ్య నా కోసం దేవుడు ఏ అద్భుతాలు చేయలేదు, మేలులు చేయలేదు, మేడ ఇవ్వలేదు, బండి ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, వాళ్ళలాగా డూప్లెక్స్ హౌస్ ఇవ్వలేదు, వాళ్ళలాగా లగ్జరీ జీవితం ఇవ్వలేదు అని ఏవేవో అనుకుంటున్నావు. బైబిల్ చెప్తుంది మనము పరిమళ వాసనగా ఉండటం కొరకు, మన కొరకు, నా కొరకు, ఫర్ మీ, నా కొరకు ఆయన ప్రాణ త్యాగం చేశాడు. చెప్తుంది పరిమళ వాసన ఉండుటకు నా కొరకు. ఎవరి కొరకండి? నా కోసం, నా కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. నా కోసం. ఎవరైనా వాటాలు పంచుతున్నారనుకో, ఇది నాకిచ్చి, ఇది నాకిచ్చి, ఇది నాదే. తండ్రి వాటా పంచు, ఆ ముక్కు పొడక ఆవిడకి ఇది నాది, ఈ తాడు ఆవిడకి ఇది నాది. ఒకవేళ ముసలం చనిపోయింది అనుకో, ముక్కులో చెవులు ఇవ్వని బంగారం ముక్కలో గట్టుంటే అక్క ఇది నీకు, ఇది నాకని చెప్పింది. అమ్మ బతికినప్పుడు ఇది నాకని చెప్పింది. వీటి కొరకు మాత్రం తన్నుకొని ఫైట్ చేసి బంధాలు వదులుకొని స్నేహాలు వదులుకొని అక్క చెల్లి మొఖాలు బంధువులు అందరూ దూరం అయిపోతారు. తుచ్చమైనటువంటి చిన్న చిన్న వాటి కొరకు. ఏం చేసింది మా అమ్మ? నాకేం చేయలేదు, ఇదని తీసుకోవద్దా అంట. మా అమ్మ నా కోసం ఏం చేసింది? ఎంతోమంది తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తున్న పిల్లలు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. నా కోసం ఏం చేశారండి? మా అమ్మ నా కోసం 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ దాచిందా? ఆడపిల్లనని చెప్పి 4 తులాలు బంగారం దాచిందా? ఏడు చేసింది? ఏం చేయలేదు, ఏదో చేసిందిలే అని అంటున్నారు తప్ప, క్రైస్తవులు అయిన మనం కూడా ఈరోజు అలాంటి ఏడిపోయి ఏడుస్తున్నాం, అలాంటి కన్నీరే కారుస్తున్నాం. నా కోసం దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడంట? నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. నేనైతే అదే అనుకుంటున్నాను. నన్ను ప్రేమించి నా కోసము నేను పరిమళ వాసనగా ఉండాలని, నేను లోకానికి సువాసనగా ఉండాలని, లోకానికి మాదిరిగా ఉండాలని, లోకములో పరిశుద్ధంగా బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని, నమ్మకంగా ఉండాలని, ప్రేమ కలిగి జీవించాలని నా కొరకు ఆ ప్రేమమయుడు ఏమాడంటే తన్ను తాను బలిగా అర్పించుకొని, అర్పింపబడిన బలి నా కోసమే, మన కోసం, మా కోసం, నీ కోసం తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మన నిమిత్తమైన అప్పగించుకున్నాడు. మన నిమిత్తమైన శిలువ మీదకి వెళ్ళిపోయాడు. మన నిమిత్తమైన కొరడా దెబ్బలు కొడుతున్న వారి దగ్గరికి వెళ్ళాడు. మన నిమిత్తం వేయబడుతున్న వారి దగ్గరికి వెళ్ళాడు. మన నిమిత్తము నిందించబడుతున్న వారి దగ్గరికి వెళ్ళాడు. మన నిమిత్తము ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. ఆ గెత్సెమనే తోటలో కన్నీరు మున్నూరై ప్రార్థన చేశాడు ఆయన. చెమట అంతా కూడా, ఆ రక్తపు బిందులంతా కూడా చెమట రూపం వలె మార్చబడ్డాయి. మన నిమిత్తం వేదన అనిపించాడు, మన నిమిత్తము గాయం అనిపించాడు, మన నిమిత్తం అవమానం అనిపించాడు, మన నిమిత్తము దారిద్రత అనిపించాడు, మన నిమిత్తం సమస్తము చేశాడు. ఆయన చేయకుండా ఏదీ లేదు. పరిమళ వాసన ఉండాలన్నట తన్ను తాను బలిగా అప్పగించుకున్నాడు. మన నిమిత్తం
ప్రతి చోట నా కోసం, మన కోసం, మన నిమిత్తం, నీ నిమిత్తము, నా నిమిత్తమే చేశాడు. మనము ఈ రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. అది ఎప్పుడు జరిగిందట? జగత్ పునాది వేయబడక ముందుగానే నిన్ను చూసిన వాడు, నువ్వు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందని చూసిన వాడు, నువ్వు ఇంకా భూమి మీదకి రాక ముందుగానే నిన్ను చూసిన దేవుడు నీ నిమిత్తము ఒక రక్షణ ప్రణాళికను దాచి భూమండలం మీద ఉన్న సర్వ మానవాళి కొరకు ఒకే ఒక బలియాగం చేశాడు మన నిమిత్తము. ఈరోజు కూర్చున్న మీ అందరూ అనుకోవాలి, నా కోసము దారిద్రుడు అయ్యో, మనం ధనవంతులు కావాలి, దారిద్రుడయ్యారు. మనం పరిమళ వాసన ఉండాలని ఆయనట మన కొరకు బలియాగమయ్యాడు. మనము ఐశ్వర్యవంతులం కావాలని ఆయన దీనుడయ్యాడు. మనము ఆయన సొత్తు కావాలని, ఆయన స్వజనులు కావాలని మన నిమిత్తము సమస్తమును ధారపోశాడు. ఒక మాట చెప్పనా, మనం స్వస్థత పొందాలని, మన గాయాలు కట్టాలని ఆయన మన నిమిత్తము గాయాన్ని అనుభవించినాడు. మన నిమిత్తం గాయాలు, శరీరం ఎల్లా గాయాలు అనుభవించాడు. మనము గాయాల్లో నుంచి విడుదల పొందాలని, మనసుకున్న గాయాలు, శరీరానికి ఉన్న గాయాలు, ఆత్మలో ఉన్నటువంటి కల్మషపు గాయాలు కడిగి వేయబడాలి, కొట్టివేయబడాలని మన నిమిత్తము అతడు గాయపరచబడ్డాడు. ఏం చేయలేదు, ఏం తక్కువ చేశాడు ఏసే చెప్పండి? ఏం తక్కువ చేశాడు? ఇంకేం చెయ్యాలి? అంతకన్నా ఏం చెయ్యాలి? నా యొక్క రక్షణ జీవిత ప్రారంభంలో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, ప్రభా నాకు ఇవన్నీ చేసావు ప్రభా, చాలు. ధనము, మేడ, మిద్ది ఇవేవి ఏ రోజు ఆశపడలేదు, ఏ రోజు అడగలేదు. ఇంకో సంగతి తెలుసా, ఈరోజుకు మాకున్న ఇల్లు అమ్ముకోవాలని ప్రార్థన చేస్తున్నాం, మాకున్న ఆస్తులు అమ్మాలని ప్రార్థన చేస్తున్నాం, ఉన్న రెండు మూడు చిన్నవి అమ్మేసి పరిచయం ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. ప్రభా నాకు ఇవ్వు ప్రభా, నీ దగ్గరికి వస్తున్నాను, ఇది మా వంతు, ఒక మేడ, ఒక మిద్ది అడగట్లేదు, ఉన్నాయి ప్రభా, త్వరగా సేల్ అయితే ఏదో ఒక మందిరం కట్టాలి ప్రభా అనుకుంటున్నాం. పోగేసానికి ఒక 10 లక్షలు పోగేసానికి చనిపోయినప్పుడు 500 రూపాయలు నాతో వస్తుందా? 10 తులాలు బంగారం సంపాదించాను, నేను చనిపోయినప్పుడు ఒక గ్రామ్ బంగారం వస్తుందా? ఏది రాదు. కానీ నేను పెట్టిన పరిచయాలు పెట్టిన పెట్టుబడి నాకు 100 రెట్లు తిరిగి వస్తుంది. నేను చనిపోతా, అచ్చిపేటల రోజు ఆ కొండల్లో చర్చి కట్టబడుతూ ఉంది, పని అవుతుంది, చర్చ్ పని అవుతుంది. కొండల్లో ఎక్కడో వైజాగ్కి 150 కిలోమీటర్ల దూరం ట్రైబల్ పీపుల్ మధ్యలో చర్చ్ కడతా ఉన్నాం. దాని మీద రూపాయి పెట్టుబడి పెడుతున్నాం. అది మేమేమో అనుభవించమే. బ్యాంకులు వేసుకుంటే బాగుంటుంది, ఒక 4 తులాలు బంగారం కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది, ఒక బండి కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది. నేను చనిపోతాను ఒకరోజు, నేను కన్ను మోస్తాను ఒకరోజు, పరలోకానికి వెళ్తాను ఒకరోజు. కానీ మేము మందిరం మీద వెచ్చించిన ఆ ధనము పిల్లలు పెడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. పిల్లలు పెడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్కడ రక్షణ కార్యాలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం అక్కడ మీటింగ్స్ జరుగుతాయి. ప్రతి సంవత్సరం అక్కడ సువార్త జరుగుతుంది. ప్రతి సంవత్సరం కొత్త ఆత్మలు మందిలో చేరుతాయి. చేరిన ఆత్మలన్నీ కూడా ఎవరి అకౌంట్లోకి వెళ్తాయి? ఎవరు పెట్టుబడి పెట్టారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. దేవుని స్తోత్రం. ఎవరు పెట్టుబడి పెట్టారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. మనందరం కలిసి మందిరం మీద పెట్టుబడి పెడుతున్నాం. ఆ మందిరంలో రక్షించబడుతున్న ప్రతి ఆత్మ మనల్ని బట్టి దేవుని తెలుసుకుంటా. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, 3 లక్షలు పెట్టి 4 తులాలు బంగారం కొనడం గొప్ప, 3 లక్షలు పెట్టి మందిరం కట్టడం గొప్ప? 3 లక్షలు పెట్టి బంగారం కొన్నాను అనుకో, బంగారం నాతో రాదు, వెళ్ళిపోయినా తన్నుకొని ఎవడొక లాక్కుంటాం. మందిరం కట్టాను అనుకో, ఎవరు లాక్కోరు, ఎవరు తీసుకోరు. ప్రతి ఏటేటా సువార్త జరుగుతుంది. అనేక ఆత్మలు చనిపోయిన తర్వాత ఎక్కడ రక్షణ పొందావు అని దేవుడు అడిగితే, ఇగోండి పలానా చర్చిలో ఆ కొండలో ఒక చర్చి కట్టారండి, ఎవరో పట్టణం నుంచి వచ్చి ఆ చర్చికి వెళ్ళి వాక్యం విన్నానండి, అక్కడ రక్షణ పొందానండి. స్తోత్రం చెప్తావా? స్తోత్రం చెప్పగలరా? నమ్మగలవి మాట? సంతోషం అనిపిస్తుందా? అందుకే మా కొండ మీద నీళ్ళు అమ్మేస్తున్నాం, పెందుతులు నీళ్ళు అమ్మేస్తున్నాం, అమ్మేసి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాం. ఏటికి పిచ్చిగానే పట్టిందా ఆయనకి, పాస్టర్ గారికి?
ఎవడో సొంత ఇల్లు అమ్మేసి పందిరం కడతాడా? పిచ్చి పట్టిందా పాస్టర్? అవునండి, పిచ్చే పట్టింది, పిచ్చే పట్టింది. అందుకే మిమ్మల్ని కూడా ఇవ్వండి అంటున్నాం మాట మాట. ఈ పడుతుందని రావడం మానేస్తున్నారు మాట మాటకి. పిచ్చి కాదు సత్యం, పిచ్చి కాదు వాస్తవం, పిచ్చి కాదు బైబిల్ సిద్ధాంతం, అది పిచ్చి కాదు, పరమ సత్యం. అది మనం చనిపోతాం ఒకరోజు పరలోకానికి. కరోనాలో ఎన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఎన్ని లక్షల మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత మన దేవుని రాజ్యంలో సింహాసనం మీద మన పేర్లు సువర్ణ అక్షరాలతో రాయబడి ఉండాలి. ఆ సువర్ణ అక్షరాలతో రాయబడిన పేరు చూసి జీవగ్రంథం తెరవబడినప్పుడు మన పేరు అందులో ఉంటే పరలోకంలోకి వెళ్ళి గొప్ప సంతోషము. ఆ పరలోకంలో కొరకు మన మనసంతా దాని మీద పెట్టి, నా కోసం దేవుడు ప్రాణత్యాగం చేశాడు, నా కోసం బలి అయ్యాడు, నా కోసం రిక్తుడిగా చేయబడ్డాడు, నా కోసమైన దారిద్రుడిగా చేయబడినాడు, నా కోసము పరలోకాన్ని విడిచిపెట్టాడు, నా కోసం అంత ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ నీ హృదయంలోకి రాణిస్తావా? ప్రేమని నీ మనసులోకి ఆ ప్రేమకు చోటిస్తావా? నీ హృదయంలో ఆ ప్రేమకి ఆ స్థానం ఇస్తావా? సహోదరి, ఆ స్థానం ఇస్తావా? ఒకవేళ నీవు ఆయన ప్రేమకి, ఆయన త్యాగానికి స్థానం ఇస్తే ఈ లోకంలో నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించవు, పరిపూర్ణ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తావు. నీ మనసు ఎప్పుడు కూడా పరం మీదున్న పరలోకం మీద ఉన్న ఆ ధనం మీద మనసు ఉంటుంది. అటువైపు చూసి సాగిపోతావు. కనుక నా కోసం దేవుడు ఏం చేయలేదో అని చెప్పకండి. దేవుడి కోసం సమస్తం చేశాడు. అంతకంటే ఎక్కడ ఎవరు ఏమీ చేయలేరు. నీ తల్లి చేయలేరు, నీ తండ్రి చేయలేరు, నీ అన్నదమ్ములు చేయలేరు. యేసయ్య చేసిన దానికంటే ఎవరు ఎక్కువ చేయలేరు. ఆయన చేసిన ప్రాణత్యాగము, విమోచన క్రయధనం అట్లా ఉండాల్సిందే. అది రుణముగానే ఉంటుంది. ఆ రుణం మనం ఎప్పటికీ తీర్చలేం. కనుక ఉన్నదానిలో నమ్మకంగా చేయగలిగినంత ప్రభు పని కొరకు చేద్దాం. ప్రభు ఆయన ప్రేమను చూపిన ప్రేమకు ప్రతిగా మనం ఏమి ఇవ్వలేం, కానీ ఆయన ప్రేమను కలిగి నమ్మకంగా సాగిపోదాం. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా కోసం ఏం చేశావు? నా కోసం ఏం చేశావు? నేను ఇంతేనా మేలు పొందాను అనుకోవద్దు. దయచేసి ప్రార్థన చేద్దామా. చిన్న ప్రార్థన. నా కోసం బలి అయినావు, నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టావు, నా కోసం రిక్తుడిగా చేయబడ్డావు, నా కోసం నలుగొట్టబడ్డావు, నా కోసం ఉమ్మవేయబడ్డావు, నా కోసం సమస్తాన్ని దారిపోసావు. నా కోసం మోకరిస్తావా? యేసయ్యకి మనసులో చోటిస్తావా? ఎలా అనగలుగుతున్నావు సహోదరి? ఎలాగనగలుగుతున్నావు సహోదరుడా? నాకేమి చేయలేదు అనగలుగుతున్నావా? అయ్యో, వాక్యాలు ఎన్ని వచ్చిన భాగాలు, నువ్వు పరిమళ వాసనగా ఉండుటకు అని బలి అయ్యాడు. నువ్వు ధనవంతుడు అవడం కోసం దారిద్రుడు అయ్యాడు. నీవో పరలోకానికి వెళ్ళాలని పరలోకం నుంచి విడిచి కిందకు వచ్చాడు. ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. మోకరించు సహోదరి, మోకరించు సహోదరుడా. ఆ ప్రేమకి చోటి. కల్వరిలో నీ కోసము, నీ కోసము త్యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో నా కోసము. అందరూ కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకొని ఆ కలవరి వైపు వచ్చుదాం. అందరు కళ్ళు మూసుకొని ఆ కలవరి శిలువలో ఆ ధనవంతుడు, సౌందర్యవంతుడు గాయపరచబడిన త్యాగము.
చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై నా చేతుల చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై చేతులలో అందరూ కలిసి ఆ చేతులలో గాయాలు, పాదాలలో గాయాలు, ఆ తల మీద ముళ్ళ కిరీటము, నిలువెల్ల నలిగిపోయిన ప్రేమ, నిలువెల్ల త్యాగమైన ప్రేమ. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. చేతులలో పాదాలలో అందరూ ప్రభు దగ్గర నాకై మాకై మార్కొరకై ప్రభు సహించిన ప్రేమ, ఓర్చుకున్న ప్రేమ. లోకం వైపు చూడద్దు, లోకం వైపు, పాపం వైపు చూడద్దు, ఏ సంబంధమైన వాటి వైపు చూడద్దు. నా కోసం ఏం చేసిన మరొక ప్రశ్న వేయండి. ప్రార్థన చేసుకుంటాం. అలాగే మోకరించి ప్రార్థించు. నా కోసం, మన కోసం, మనందరి కోసం. పరిశుద్ధుడు, సర్వాధికారి అని దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం మా కోసం దేవుడు ఏం చేశాడు, మేమేం మేలు పొందుకున్న అనేకుల హృదయాలున్నా తలంపుకి, ఆలోచనకు ప్రభా ఏదైనా వాక్యం ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. నా కోసం అన్నీ చేశావు. యేసుతో పాటు సమాన వారసత్వం ఇవ్వటానికి ఇష్టపడుతున్న దేవుడు తండ్రి. నన్ను ప్రేమించి మీ కుమారుని బలిగా ఇచ్చిన దేవుడు తండ్రి. గ్రహించే మనసు, నడుచుకునే మనసు, మీ వైపు చూసే స్థిరమైన బుద్ధి అందరికీ దయచేయండి. మీ కృపలో స్థిరపరచండి, దాయండి, నడిపించండి. యేసయ్యా, నా కొరకు దారిద్రుడిగా వచ్చి, నా కొరకు నలగొట్టుకో, నా కొరకు ప్రాణాన్ని త్యాగమించు బలి వచ్చిన దేవుడు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించు. మమ్మల్ని అందరి హృదయాలలో రక్షణ ఆనందాన్ని తిరిగి పుట్టించు ప్రభు. అందరి హృదయాల్లో పశ్చాత్తాపము తిరిగి పుట్టించు ప్రభు. అందరి హృదయాలలో ప్రభా అయ్యా క్రీస్తును గూర్చిన ఆలోచన తిరిగి పుట్టించు ప్రభు. తండ్రి, క్రీస్తుల రక్షణ కొనసాగించు. లోకస్తుల వలె లోకం వైపు మనసు పెట్టకుండగా ప్రభు, లోకస్తుల వలె ప్రశ్న వేయకుండగా ప్రభు, మీ వైపు చూసి సాగిపోయే కృపను దయచే. రక్షణ హృదయంలో తిరిగి పుట్టించు. ఆ కార్యమును జరిగించండి, కొనసాగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.